గ్లాస్లో పోసి. పేరేంటి? మీ తాత పేరు? షేక్ ఆదం. 3 days back. మింగడానికి ఇబ్బంది ఉందా లేదా? వాటర్ తాగడానికి తిన్నా కానీ అసలు పెయిన్ అనేది వచ్చేది. వాటర్ తాగినా కానీ ముక్కులో వచ్చేసి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గ్యాస్ట్రాంట్రాలజీ వైద్యులు డాక్టర్ కవిత ఒక అరుదైన ఆపరేషన్ చేశారు. ఒక పేషెంట్కు ప్రాణం మీద అంటే దాదాపు ఉక్కిరిబిక్కిరైన రోగికి ఎంతో ఆపరేషన్ చేసి ఎండోస్కోపీ ద్వారా స్వాంతన చేకూర్చారు. మీరు చూస్తున్న ఈ విజువల్లో చికెన్ ముక్క గొంతులు ఇరుక్కుపోయింది, దాన్ని బయటికి తీశారు. దీనికి సంబంధించిన వివరాలు డాక్టర్ కవిత అందిస్తున్నారు. మద్యం తీసుకోవడం వల్ల ప్రాణహానికరం ఉందని చెప్తున్నా ఇందులో చికెన్ దొరికిందంటే ఎంత తీపిగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో తీసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర గుంటూరు జీజీహెచ్లో గ్యాస్ట్రాంట్రాలజీ వాటిలో మద్యం సేవిస్తూ చికెన్ తీసుకోవడం వల్ల గొంతులో ఎముక ఇరుక్కుపోయింది. దాన్ని గ్యాస్ట్రాంట్రాలజీ ఓపీ విభాగంలో ఆ విభాగం సంబంధించిన హెచ్ఓడి డాక్టర్ కవిత గారు ఆ పేషెంట్ని వివిధ పరీక్షలు చేసిన తర్వాత ఎండోస్కోపీ ద్వారా ఈ ఎక్కడైతే ఇరుక్కుపోయిందో ఎముకలు బయట తీశారు. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఎప్పుడు పేషెంట్ వచ్చారు మాట్లాడుతూ మనతో పాటు కవిత గారు ఉన్నారు. డాక్టర్ గారు కవిత గారు చెప్పండి, అసలు ఎలా వచ్చాడు పేషెంట్ మీ దగ్గరికి, ఏం జరిగిందని? మంగళవారం రోజున మా గ్యాస్ట్రాంట్రాలజీ ఓపీ ఉంది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఉంటుంది. మంగళవారం రోజున ఓపీకి వచ్చారు. వాళ్ళ అబ్బాయి తను తీసుకొని వచ్చారు, ఆదం షఫీని. ఆదివారం రోజున మందు తాగి బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళి చికెన్ తిన్నాంట. చికెన్ తిన్నప్పుడు పొలమారింది, ఎముకెళ్ళిపోయి గొంతులో ఇరుక్కుపోయింది. ఇంకా నోట్లో నుంచి ఆహారం వెళ్ళట్లా, నీళ్ళు తాగినా ఏది తీసుకున్నా ముక్కులో నుంచి పొలమారి బయటికి రావడం, వాంతి అయిపోవడం తప్ప కిందకి దిగడం లేదని బాగా ఇబ్బంది పడుతూ నొప్పి, ఈయన మాట్లాడలేని స్థితిలోనే వచ్చాడు. ఇప్పుడు కూడా మాట్లాడాలంటే కష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన తీసుకొని వాళ్ళ అబ్బాయి వచ్చారు ఓపీకి వస్తే సరేనని చూస్తే మింగడానికి కూడా ఇబ్బంది అంటే మేము అడ్మిట్ చేసాము. ఇంకా మంగళవారం రోజున అడ్మిట్ చేసి కావాల్సిన పరీక్షలన్నీ చేసుకొని చూసి ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో అయితే మాకు ఎముక ఎక్కడ ఉన్నట్టు కనపడలేదు, ఎందుకంటే వెన్ను మీద ఉంటుంది కాబట్టి క్లారిటీ రాలేదు. నిన్న పొద్దున ఎండోస్కోపీకి పెట్టుకొని చూస్తే ఇరుక్కుపోయి ఉన్నది, ఇక్కడ కనపడుతుంది తెల్లగా. అది కాకపోతే మీకు ఫోటో చూపిస్తాను. అది 3 ఫోల్డ్స్ లాగా ఉంది, ఒక క్లోవ్ లాగా ఉండి అడ్డంగా ఇరుక్కుపోయి ఉంది. అటు కిందకి వెళ్ళలేదు, పైకి రాలేదు, మధ్యలో ఇరుక్కుపోయి 3 రోజులు అవడం వల్ల ఒక 3-4 పుండ్లు పడిపోయి ఉన్నాయి. మాకు తీయడానికి కూడా పరికరాలు 2-3 మార్చుకొని పావు గంట పైన పట్టింది. ఫైనల్గా పెట్టి మేము యూజువల్గా డైలటేషన్ చేయాలన్నప్పుడు ముందుకి వెనక్కి వెళ్ళినట్లుగా దాన్ని టైట్గా పట్టుకోగలిగిన తర్వాత స్లోగా ముందుకి వెనక్కి అని చేసుకుంటూ ఆయన్ని మింగమని చెప్పి తీయగా బయటకు వచ్చింది. మధ్యలో ప్రొసీజర్ కూడా ఒక 2 నిమిషాలు ఆపి ఆయన మళ్ళీ కూర్చోబెట్టుకొని ఉన్న తెమ్మడంతా ఊపిచ్చేసి ఆయన కొంచెం సెట్ చేసుకొని చేయాల్సి వచ్చింది. బాగా కష్టం మీద తీయాల్సి వచ్చింది. 15 నిమిషాలు పట్టింది మొత్తం తీయడానికి మాకు వ్యవధి. ప్రస్తుతం పేషెంట్ బాగానే ఉన్నాడు, కొంచెం మింగగలుగుతున్నాడు. మాట కూడా గొంతు కొంచెం నొప్పిగా ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్తున్నాడు. ఏం ఆదం షఫీ ఎలా ఉంది చెప్పు? కొంచెం నొప్పిగా ఉంది, ఆహారం అయితే దిగుతుంది, తాగే వెళ్తున్నాయి, పర్లేదు. డాక్టర్ గారు ఒక చిన్న విషయం, ఇప్పుడు చాలామంది మద్యం తీసుకుని చికెన్ తింటా ఉంటారు, వీళ్ళందరికీ మీరు ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటి? అంటే ఆల్కహాల్ తీసుకుంటారు కానట్లా లిమిటెడ్గా తీసుకోవాలి. ప్లస్ తినేప్పుడు ముక్క ఎలా ఉంది మెత్తడి వరకే తినాలి.
ఎముక నోట్లో పెట్టుకుంటే కష్టమవుతుంది. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఏజ్ పెద్ద దాని మీద ఆయనకి ఇరుకుపై ఇబ్బంది పడ్డాడు, 3 రోజుల నుంచి అవస్థ పడ్డాడు. నిన్న ఫ్రీ అయింది. కాకపోతే పుండు పట్టడం వల్ల ఇబ్బంది ఉంది. ఏంటంటే ఇది ఒక్కోసారి ఇరుకుపై ప్రాబ్లం అయినప్పుడు అది పెర్ఫరేషన్ అయితే సీరియస్ అవుతుంది, లోపలంతా యాబ్సెస్ వచ్చింది, కండిషన్ క్రిటికల్ అవుతుంది. తినేటప్పుడు తినండి కాదనట్ల, కానీ పీసెస్ ఎముకలు నోట్లో పెట్టుకోకుండా చికెన్ ముక్క మెత్తగా ఉన్న ముక్క వరకు నోట్లో పెట్టుకొని నమిలి తినాలి. ఆ ముక్క కూడా ఒక్కోసారి పెద్ద వయసులో ఏంటంటే ఆ తినే హడావుళ్ళు ఆత్రంగా పెద్ద ముక్క వేసేసుకుంటారు. మనకి టెండంతో కలిపి ఉన్న ముక్క ఉంటుంది, అలా వస్తూ ఉంటుంది. అది ఒక్కోసారి మింగి నాకు 70 ఏళ్ళు అలా మింగిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయి మధ్యలో అయిపోయి ఇంకేం పోక ఇబ్బంది పడిపోయి వచ్చారు. తినేది బాగా నమిలి తినాలి, ముక్కలు మెత్తటి ముక్కల వరకే వేసుకొని తినాలి. మద్యం సేవించిన తర్వాత మాంసాహారం ముక్కల్ని చాలా చిన్న ముక్కలు కాకుండా మెత్తడి ముక్కల్ని తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పేసి డాక్టర్ కవిత గారు అంటారు.